హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, చాలా గ్యాప్ వచ్చింది మనం వీడియోస్ తీసి. బట్ బికాస్ ఆఫ్ మై ఫైనల్ ఎగ్జామ్స్ వల్ల కొంచెం వీడియోస్ డిలేస్ కావచ్చు. ఒక 1 మంత్ వరకు. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, 'హౌ టు ట్రైన్ డ్రాగన్' మూవీ నా చిన్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ మూవీస్. చిన్నప్పుడు నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మొ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని చూసేది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా. బట్ ఈరోజు నేను లైవ్ యాక్షన్ థియేటర్‌లోకెళ్ళి చూసాను. నాకైతే ఈ మూవీని నాకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్న ఫస్ట్ డే చూడడానికెళ్ళాను. అంత ఇష్టం నాకు దీని ముందొచ్చిన మూవీస్, యానిమేటెడ్ మూవీస్. ఇది మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఫుల్ జస్టిస్ చేశారండి లైవ్ యాక్షన్ మూవీకైతే. ఇంకా చాలా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ యాడ్ చేశారు మూవీలో. దీంట్లో క్యూట్‌గా ఒక డ్రాగన్ ఉంటుంది. టూత్‌లెస్ అని. స్టోరీ మొత్తం దానిపైన ఇంకా మన హీరో పైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. సింపుల్‌గా చెప్పాలంటే మన హీరో ఒక వైక్లింగ్ క్లాన్ నుంచి వస్తాడు. వాళ్ళకి డ్రాగన్స్ అంటే పడదు. కాపోతే హీరోకి ఒక డ్రాగన్ కనిపిస్తుంది ఒకరోజు. ఆ డ్రాగన్ వల్ల వాడి లైఫే చేంజ్ అయిపోతుంది. ఈ మూవీ మొత్తం ఈ మూవీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఎలా డెవలప్ అవుతుంది దాని పైన ఉంటుంది. అండ్ ఫైట్ సీన్స్ కూడా డిఫరెంట్ లెవెల్. అసలు చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి చూస్తున్న ప్రతి సీన్. ఒక 2 మెయిన్ ఫైట్స్ ఉంటాయి. సెట్ అసలు. ఒకటి మిడిల్‌లో వస్తుంది. ఒకటి లాస్ట్‌లో వస్తుంది. చూసిన వాళ్ళకైతే మతిపోతుంది అసలు. యానిమే ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, యానిమే అంటలే యానిమేషన్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఆల్రెడీ 1, 2, 3 మూవీ పార్ట్స్ చూసే ఉంటారు. వాళ్ళకి స్టోరీ మొత్తం తెలిసే ఉంటుంది. అయినా మీ అందరికీ నేను ఏం చెప్తుంది ఏంటంటే ఒకసారి ఎళ్లి అందరూ చూడండి మూవీని. ఎందుకంటే ఆల్మోస్ట్ 30% ఎక్స్‌ట్రా కంటెంట్ యాడ్ చేశారు ఈ ఫస్ట్ మూవీలో. నాకు రిగ్రెట్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే ఈ మూవీ పైన ఇది నేను తెలుగు డబ్‌లోనే చూడడానికెళ్ళాను. దాంట్లో ఒక్కటే ఒక మాట నన్ను చాలా డిస్టర్బ్ చేసింది భయ్యా. ఒక్కటే ఒక మాట. డ్రాగన్ రైడర్‌ని డ్రాగన్ చోదకుడిని చేసేసాడు. ఆ మాట విన్నప్పటి నుంచి నా బుర్ర పిచ్చి లేస్తుంది. అది సోదకుడా, సోదకుడా లేదా అని చాలా సార్లు విన్నాను. వాడు చోదకుడు, చోదకుడు అంటనే ఉన్నాడు. సో, హిందీ తెలిసిన వాళ్ళకి ఇదొక బూతులా వినిపిస్తూ ఉంటుంది. సో, అదొక్కటే నా రిగ్రెట్. ఇంకా మూవీ మొత్తం చాలా సూపర్‌గుంది. విజువల్స్ గానివ్వండి, ఆ డ్రాగన్ యానిమేషన్స్ గానివ్వండి, అండ్ చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు యానిమేషన్‌తో కంపేర్ చేస్తే మూవీలో. ఇంకా అందరు యాక్టర్స్ గూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఇంకా ఫాదర్ క్యారెక్టర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. 300 మూవీ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ ఎవరో. ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ జరిగాయి యానిమేషన్‌తో కంపేర్ చేస్తే ఈ ఫస్ట్ మూవీలో. సో, నా రికమెండేషన్ అయితే మూవీ ఎళ్లి పక్కా చూడండి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 9 10కి 9 రేటింగ్ ఇస్తాను బ్రో. 10కి 10 ఇవ్వాలని ఉంది కాపోతే ఆ తెలుగు డబ్బింగ్ వల్ల ఇవ్వలేకపోతున్నాను అంతే. సో, ఎవరైనా మీరు మూవీ చూడాలనుకుంటే ఇంగ్లీష్ డబ్బింగ్‌లో ఎళ్ళండి. దట్స్ ఓన్లీ మై రిక్వెస్ట్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోసే మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో, గుడ్ బై. థాంక్ యూ.